దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరారు దానం నాగేందర్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుండి నాగేందర్ బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పోటీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఏ విధంగా పోటీ చేస్తారని ప్రశ్నించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. భార్గవి ఈరోజు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన హైకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తుంది, హర్షిస్తుంది అన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరి, తెల్లాకు వెంకటేశ్వరరావు ఈ ముగ్గురు పైన కోర్టులో కేసు నడుస్తూ ఉంది. మిగతా ఎమ్మెల్యేల పైన కూడా అదే తీర్పు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు హైకోర్టు 4 వారాలలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఆ నిర్ణయం తీసుకోకపోతే తాము తిరిగి ఈ కేసును సుమోటోగా తీసుకుంటామన్నటువంటి విషయాన్ని హైకోర్టు స్పీకరు కోర్టుకే వదిలేసిందని చెప్పవచ్చు. కోర్టులో వచ్చినటువంటి తీర్పు ఇప్పటి వరకు అంటే ఎవరికి అనుకూలంగా రాలేదన్నటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా స్పీకర్ని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో 4 వారాలలో చెప్పవలసి ఉంది. ప్రధానంగా బీజేపీ అంటే దానం నాగేందర్ ఖైరతాబాద్ నుండి బీఆర్ఎస్ నుండి ఎన్నికైనటువంటి దానం నాగేందర్ పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరడమే కాకుండా ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుండి పోటీ చేసి బీజేపీ అధ్యక్షుడు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద పోటీ చేశాడు. ఈ దానం నాగేందర్ మీద ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ అంశం ఇప్పటి వరకు కూడా తీర్పు రాలేదు. ముఖ్యంగా నాగేందర్పై అనర్హత వేటు వేయాలని ఇటు గవర్నర్కు స్పీకర్ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదులు చేశారు. అంతేకాకుండా హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందన్నటువంటి ఉత్కంఠ ఈ రోజు వరకు కూడా ఉంది. ఈరోజు హైకోర్టు 4 వారాలలో ఈ అంశాన్ని స్పీకర్ తేల్చాలన్నటువంటి ఆదేశాలు ఇవ్వడంతో భవిష్యత్తులో కూడా తమకు అనుకూలంగా తీర్పు ఉంటుందన్నటువంటి ఆశాభావాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా దానం నాగేందర్పై వేటు వేయాలి, ఆయన అనర్హత ప్రకటించాలన్నటువంటి విషయాన్ని కూడా ఇటు గవర్నర్తో పాటు స్పీకర్ కూడా ఫిర్యాదు చేశారు. స్పీకర్కు ఫిర్యాదు చేసే సమయంలో ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ ఫిర్యాదును కూడా స్పీకర్ తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంటే తిరిగి ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకే స్పీకరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకొని చివరికి రసీదు కూడా ఇచ్చారు. అయితే దానం నాగేందర్ కాంగ్రెస్లో ఉండి పోటీ చేస్తే పర్వాలేదు, కానీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి అదే ఎమ్మెల్యే తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఎంపీగా పోటీ చేయడం ఈ విషయాల్లో రాజకీయంగా గందరగోళమే కాకుండా విలువలు లేనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి విషయాన్ని కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే అంశాన్ని గవర్నర్కు ఇటు స్పీకర్కు ఫిర్యాదు చేయడం కంటే హైకోర్టును ఆశ్రయించారు. ఈ హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందన్నటువంటి ఉత్కంఠ ఈ రోజు వరకు కూడా ఉంది. అయితే ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు బీజేపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ఈ నిర్ణయం స్పీకర్ చేయకుంటే తాము తిరిగి సుమోటోగా తీసుకొని దీని మీద తీర్పు ఇస్తామన్నటువంటి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఒకవేళ స్పీకర్ 4 వారాలలో ఇవ్వకపోయేది ఉంటే ఎలాంటి తీర్పు వెలువడకపోయేది ఉంటే తాము తిరిగి కోర్టును ఆశ్రయిస్తాం, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద కూడా తిరిగి హైకోర్టును ఆశ్రయిస్తామన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. భార్గవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.